2 చేపలకు 4 తలకాయలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావురా? హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అర్థం వచ్చేస్తుంది. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సాయంత్రం అయితే టైం దాదాపుగా 4:41 అయింది. నేను ఇక్కడ ఎందుకు ఉన్నానంటే ఝాన్సీ వాళ్ళని ఎక్కించుకెళ్ళేదానికి రాలేదండి. ఝాన్సీని ఒక్కదాన్ని ఎక్కించుకెళ్ళేదానికి వచ్చా. విషయం ఏంటంటే మొన్న తాడేపల్లి గూడెం వచ్చా. 19వ తారీఖు 20వ తారీఖు ఆదివారం వచ్చింది కదా. ఆ రోజు ఒక ఫంక్షన్కి వస్తే అక్కడ తాడేపల్లి గూడెంలో ఒక అమ్మవారి జాతర జరిగిందండి. ఆ జాతరకి వచ్చామన్నమాట. ఆ ఆంటీ వాళ్ళని తీసుకుని అక్కడ పెట్టారండి భోజనాలు. గోదావరిలో మర్యాదలు అంటారు కదండి. నాకు గుర్తున్నంత వరకు చెప్తా, లిస్ట్ ఒకసారి చూడండి. స్టార్టింగు పూర్ణం వేసారు, తర్వాత గారేసారు, మెత్తాళ్ళు ఫ్రై వేసారు. మెత్తాళ్ళు అంటారు కదా, మెత్తాళ్ళు ఫ్రై వేసారు. తర్వాత చికెన్ కూర వేసారు. తర్వాత మటన్ కర్రీ వేసారు. దాని తర్వాత సాంబార్ రైస్ వేసారు. సాంబార్ రైస్ అంటే చికెన్ సాంబార్ రైస్ వేసారు. దాని తర్వాత ఎంపటినే పెరుగు చట్నీలో చికెన్ ఉందండి. చికెన్ పెరుగు చట్నీ, చికెన్ పెరుగు ఏది అతను చికెనే ఉంటుంది. మటన్ దమ్ వేసారు. చిట్టి ముత్యాల పలావ్ ఏది వేసారు. ఇంకొకటి ఏందో వేసారు, రైస్ లాంటిదే. పీతల చారు వేసారు. ట్యూనా ఫిష్ వేసారు. అది కాకుండా ఫిష్ ఫ్రై వేసారు. అది కాకుండా మన పిట్టు, ఏం పిట్టు, పొలస కాదు, షార్కు సొరపిట్టు వేసారు. ఇంకా 5-6 రకాలు ఎక్స్ట్రానే ఉండే, నాకైతే గుర్తులేదు. ఇవన్నీ చదువుతుంటే ఝాన్సీ అనిద్దండి, అనిలా మన ఇంట్లో నాన్ వెజ్ తెచ్చి 2 రోజులు అవుతుంది అందే. పాపం తీసుకురావట్లేదండి. దాదాపుగా 2 వారాలు అయిపోయి దీంట్లో నాన్ వెజ్ తెచ్చి. అందుకని చెప్పేసేసి ఈరోజు ఝాన్సీని పనికాడ నుంచి మొటా ఆటో ఎక్కకుండా నేనైతే ఎక్కించుకెళ్ళి ఏదైనా చేపలన్నా తీసుకుందామని చెప్పేసి అయితే అనుకున్నానండి. అందుకనే వచ్చా ఝాన్సీని ఎక్కించుకెళ్ళేదానికి. అయిపోతున్నాను. మిరగాయ కోత ఎప్పుడూ అయిపోయింది. మధ్యలో కోత లేకపోతే ఏంటంటే చేనుగల్ల వాళ్ళు కలుపు తీపించుకుంటారు. ఆ కలుపు అయితే తీస్తున్నారంట, అది కూడా అయిపోయిందంట. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఆగా అనమాట. వచ్చి ఆ రోజు నా భోజనం తెలుసుకుంటుంటే అగ్గిపెట్టి మర్చి అంటారు, రే చాలరా పోరా రే అంటాడే. అట్ట అన్న మా వల్ల కాదే అల్లాంటి అని చెప్పి అన్నాం అనమాట. అది విషయం. దాంతోపాటు వాటర్ బాటిల్, థమ్స్అప్ బాటిల్, ఐస్ క్రీము, ఇంకేందో చాలా చాలా అంటే చాలా గోదావరిలో మర్యాదలు అయితే చూసామండి. మీ అందరికి దండాలండి బాబా, మామూలు విషయం కాదు అది. అవన్నీ కొనుక్కొచ్చుకుని మా ఇంట్లో చేసుకుని తినేదానికైతే లైఫ్లో అవ్వదన్నమాట. కారుకి వెళ్తాం వల్ల అప్పుడప్పుడు ఇట్లాంటి మ్యాజిక్లు అయితే జరుగుతున్నాయి. దాని విషయం ఝాన్సీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు. నేను లాస్ట్ వీడియోలో చూశారు కదా మీరు, ఝాన్సీని ఇక్కడ కూర్చోబెట్టి ఎక్కించుకెళ్ళా. సేమ్ ప్లేస్ అనమాట ఇది. ఇక్కడను ఇటు నుంచే వస్తారు మొత్తానికి. అందుకోసం ఆగే అనమాట. ఇక్కడ చెంకీలు ఎక్కడ ఎడకొచ్చానండి, 1/2 కిలోమీటర్ ముందే ఉన్నానంట. ఫోన్ చేసింది, ఎక్కడ కాదయ్యా ఇక్కడ ఉన్నామని. మన బండికి ప్రాబ్లం వస్తే చేపించారండి. అంతకుముందు చూశారు కదా, బండి స్టార్ట్ చేస్తే ఒయ్ అంట స్టార్ట్ అయ్యేది. చాలా ఇబ్బంది పడతా స్టార్ట్ అయ్యేది. లోపల ఇంజిన్లో ఒకటి పోయింది. మీకు చెప్పానా, పార్ట్ అయితే 250 రూపాయలే, చేసినందుకు 500, మొత్తం 750 రూపాయలు అయింది ఖర్చు. ఇప్పుడు చూడండి మోత అవుతుంది. అది లెక్క. ఇదేనా పాయింట్? 4 రోడ్లు కూడాలి ఇటువైపా కాదు, ఇటు లేరు. ఇదిగోండి, చాలా ముందుకు వచ్చిన తర్వాత దొరికారు వీళ్ళు.
మీద పెట్టింది చూడండి పీట. మనకు సెంటర్లో పని ఉంది అందుకు వచ్చా. చెప్పు. యాక్చువల్ ఝాన్సీ కూడా చెప్పలేదండి ఈ విషయం, కూరగాయలు తీసుకెళ్దాం అని చెప్పేసి. కదా వాళ్ళేరి అందరేరమ్మాయి. అవునా, అమ్మ రాదా? రావా నువ్వు? పని ఉండింది, ఆ గంట పట్టింది సెంటర్లో. సరే రండి. ఏంటది? నీ ప్లేసా? ఎడా తీసుకో. ఇది గట్టిగా నాకు. ఏం పని సెంటర్లో మనకి? బాగా చదువుతారా? బాగా చదువుతున్నారు. వస్తుంది మనకి అటు ఇటు నుంచి వెళ్ళాలా? అయినా మన సెంటర్లో పని ఉంది. ఆగు, సెంటర్లో పని ఏముంది అసలు? ఎందుకు తీసుకుని పిల్లలకి తీసుకుని అక్కడ మిషన్ కాడ సర్టిఫికేట్ తీసుకోవాలి. సింధు దగ్గర ఉందంట. సింధు దగ్గర కూరకేంది? 2 వారాల నుంచి అన్న ఎత్తిపోతున్నావా? ఏంటంటే 2 వేలు పెందలాడు వచ్చాము. ఎత్తురు ఏదో ఒకటి. నేను చెప్పాను తెస్తాను ఎలా? ఎత్తురా. నేను తెచ్చానా? తెచ్చాను అంటున్నా, చెప్పానా? మరి మీరు అందరూ మీరు ఎత్తుకోవాలి. ఇంటికి వెళ్దాం. ఎక్కించుకెళ్దాం కాదు, కూర తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? కూరకి చేపలు తీసుకో. పెందలాడే కదా. చేపలు తీసుకోవాలా? నల్ల మట్టి ఎత్తుకో. నువ్వు దోలి మాట దోలి ఇట్లేదు. కాదమ్మా, నేను మొన్న వచ్చిన ఆడికి వెళ్ళా, ఆ పెట్రోల్ బంక్ ఆడికి. పొద్దున ఆడే పోతారా? ఏమో ఆడకి వస్తారని చెప్పి ఆడికి వెళ్ళా. తీసుకో చూసి. 50 రూపాయలకు కాయ. చూసి అట్టగానే దిగారే. పండింది ఝాన్సీ? పండుతుంది. పిండి పిండిగా ఉండలేదు. ఎందుకని కాయ కాలుకు రావాల్సిందేనా? ఇవ్వండి, మేము ఎప్పుడు తీసుకెళ్ళినా బాబాయ్ దగ్గర తీసుకెళ్తాం. పుస్తకాలు మనకంటే మాదిరిగా చూపిస్తాడు. ఏదో చెప్పారండి, పసుపుగా ఉండాలి అడుగున, సార్లు ఏమో దగ్గరకు ఉండాలి, కాయం గుండ్రంగా ఉండాలి, ఎట్టుంటే బాగుంటాయి అని చెప్పి అంటున్నారు. అన్నట్టుగా ఆడుతాను ఏం చేసినా కానీ. 2 బద్దలు కోపించావా? అక్కే ముక్క కింద పడింది చూడు ఝాన్సీ. అరే తినేదనుకున్నాను నేనే. వదిలే, తినా. బాగుంది. డబ్బులు ఇచ్చిరా మరి? బాగా యాపిల్ని కట్టేసి నా దగ్గర డబ్బులు లేవు. ఆగో, ఎందుకు వెళ్తున్నావు చెప్పేళ్ళు? 4 తీసుకుంటానికి వెళ్ళిపో. అప్పుడు నాకు చెప్పింది అక్కడ ఇక్కడేనా? నేను వెళ్ళేసరికి 8:30 అయితులే. మిమ్మల్ని అయితే 7 అడానికి పంపించేస్తారు. సర్లే కానీ అది దేనికి పనికి వచ్చి చెప్పండి ఒకసారి. చెప్పు, ఇదంటే ఎందుకు పనికి వచ్చింది? లోనా? ఇప్పుడే వెళ్దాం బ్యాంక్ కాడకి. సబ్సిడీ
వచ్చింది. కాకపోతే వాళ్ళకి మనం మిషన్ రూమ్ అన్ని సెపరేట్ గా చూపించాలి. బాయ్ చెప్పిల్లు బాయ్ చెప్పిల్లు. ఏది నీ సర్టిఫికేట్ చూపించు. వెళ్దామా? లోన్ ఇస్తారా? పదా ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు చేపల మార్కెట్కి. అయితే ఫోనేనా పానీనా? పోనీ ఇది యాడ్ పెట్టాలి. ఇంటికి తీసుకురా పొయ్యిలో పెడదులే. నేను టైలర్ తెలుసా, ఆ మాట వద్దు. సర్టిఫికెట్ తెలుసు. ఆ మాట అంటే ఇదే అంటారే, ఆ విషయం గురించి మాట్లాడితే నా నోటికి మంచి మాటలు రావు. ఇది గవర్నమెంట్ సర్టిఫికెట్, నాకు లోన్ సర్టిఫికేట్ ఉండిద్ది, టైలరింగ్ లేదు. టైలర్ ఝాన్సీ ఏమకంట అండి, ఇదిగోండి 70% వచ్చింది పర్సంటేజ్. మరి ఏమికి నాకు తెలిసి 30 ఎక్కువ, నీకు 30-40 ఎక్కువ. 30 తగ్గించారు నాకు. పదా ఏకో దిగు. నాకు తెలియదు అవన్నీ. చచ్చిపోయినాయి ఐస్లు అయ్యి అర్థం కావట్లేదు. అక్కడ ఉంటాయి ఎదుగు ఆటోలో బతికుండా అయ్యా. కర్లపాలెం చేపల మార్కెట్ అండి వచ్చింది ఝాన్సీ. చూద్దాం ఏం తీసుకుందిద్దాం. రాగండి కన్నా జనపాయ వద్దు, లేనిది జనపాయ కావాలా ఝాన్సీ? 2 చేపలకు 4 తలకాయలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఆమెకు తలకాయలు అంటే ఇష్టం లేదు, అందుకనే రావండి ఝాన్సీ 2 చేపలకు 4 తలకాయలు. పడింది ఆయన. ఈ 2 సరిపోతాయి మనకి. నాయన దాన్ని ఆపు ఝాన్సీ. అవునా, మన కోసమే వచ్చినాయి ఝాన్సీ, అయ్యి దూకు వచ్చినాయి. అయ్యింది ఆ 2 కరెక్ట్గా వచ్చినాయి, మన కోసం వచ్చినట్టు. నీళ్ళలోంచి దూకి మరి సాహసం చేసి వచ్చినాయి. ఇంటికాడ చేసుకుంటావుగా. ఓయ్ ఝాన్సీ, కేజీకి 30 రూపాయలు, 60 రూపాయలు ఇవ్వాలి. ఇస్తావా? ఇస్తావా చెప్పు. ఇస్తా అంటే ఇచ్చేసి 60 రూపాయలు నువ్వు ఇస్తావా? నువ్వు నీ కుదిరిన పనికి 60 రూపాయలు ఇస్తావా చెప్పు. అదే అదే తలక కిందకి వచ్చింది, పడిపోద్దు. ఎంత అయినాయి అన్నాయి? 340 కొట్టుకుని కూర్చో. అరే సట్లో వేసిందాక ఆగలేకపోతున్నారు. ఎక్కువ అయ్యండి. 2 కేజీల ఒక 100 గ్రాములు ఉన్నాయి. కేజీ 170 రూపాయలు అంటే 200 300 ఎంత ఇవ్వండి? 40 ఇవ్వమన్నాడు, 320 ఇచ్చాము. సర్లే కానీ పెట్టి వాళ్ళు పెట్టేది ఇదిగోండి. ఆ బొచ్చులో పెడితే ఆ బొచ్చుని ఈ పీట కూడా లేపి ఒకటి ఎత్తది మా చేపలో. ఏది ఏక కొట్టుకో, ఏం కాదులే ఉంటాయి. బొచ్చు తిరగతా. అబ్బా ఝాన్సీ అండి పాపం చాలా రోజుల నుంచి అడుగుతుంది. ఝాన్సీ కొబ్బరి ఉంటే కొట్టి, కొబ్బరి ఒకటి దానిలే అంటే కొబ్బరి ఉండదు. పేర్లు కూడా అండి ఆంటీది మక్కోళ్ళూరు. లేదనా ఎట్ట తినాలి? లేదుగా పెద్దగా, నేనే గిరుకునేదా? తెచ్చు ఒకటి వచ్చింది తీసుకురాపో. చూడండి
ఈ బాటిల్ 50 రూపాయలు. ఏం సన్న పైపు అనుకున్నారా? పైపు కాదు, బాటిలే. సన్నటి పైపు లాగా కనపడుతుంది. కొబ్బరికాయల కోసమే డబ్బాలు తయారు చేస్తారు. నేను కూడా ఎక్కడైనా అంతే. కంపెనీ కట్టుకున్నప్పుడు ఝాన్సీ మొహం పక్కన పడే చూడండి ఎంత సన్నగా ఉంది ఇది. ఎక్కడ తిన్నాము తోడుకుని తిన అట్లా గట పెద్దది పడేసావా? ఆ చేపలు కొట్టులాడుతున్నాయి. సరే ఇదాక ముందు ఇది వచ్చి మా ఏరియాలో 50 రూపాయలండి. యాక్చువల్ 60 అమ్ముతున్నారు, తెలిసినట్టు కదా 50కి ఇచ్చింది. పెద్ద డబ్బా ఉండేది చూసి 100 రూపాయలది. మొన్న నేను ఏలూరు వెళ్ళినప్పుడు 60 రూపాయలు అక్కడ. చాకరీ చేస్తున్నావు తాగమ్మా. నేను ఏసీలో తిరిగేవాడిని మొన్న అంటున్నావుగా, ఎండలో చాకరీ చేస్తే తెలిసిద్ది, ఏసీలో కారులో తిరిగితే ఏం తెలిసిద్దని. నేనేమనలా తాగమంటున్నా. నవ్వుతావు తాగమంట. నాగదు నేను తాగను, నాకు వద్దు. సరిపోతాయా? ఇంకోటి తీసుకుంటావా? మీలో కొంతమందికి డౌట్ వచ్చి ఉండొచ్చు, కామెంట్ కూడా ఈ పాటికే పెట్టేసి ఉండొచ్చు, మీ అమ్మను కూడా ఎక్కించుకెళ్ళొచ్చు కదా అని చెప్పేసి. మేము ఒకసారి సెంటర్కి వస్తే ఎన్ని స్టాపులు ఉంటాయో తెలీదు మాకు. చెప్పా కదా ఇందాక మాకు టైం పట్టిద్ది అని చెప్పేసి. అటు నుంచి వెళ్ళామా, పుచ్చకాయ కాడ ఆగామా, ఆ సర్టిఫికేట్ తీసుకున్నామా, అటు నుంచి అటు చేపల మార్కెట్కి వెళ్ళామా, మధ్యలో ఝాన్సీ ఆగి, ఇంకో చోట ఆగి పూలు తీసుకుంది, ఇంకో చోట ఆగి కొత్తిమీర తీసుకుంది, ఇంకో చోట ఆగి కొన్ని నిమ్మకాయలు తీసుకుంది, ఇంకో చోట ఆగి ఇది అదిగోండి అదేందో చాటు ఏదో తినేదానికి వెళ్ళింది. పునుగులు ఇప్పిమంది, పునుగు లేకపోతే ఆకలి అవుతుందంటే ఆ చాట్ ఉంది తింటాం, అదే ఉంది ఇక్కడ అని చెప్తే అది తినడానికి వెళ్ళింది. ఇంకో చోట ఆగాలి, ఆ ఉల్లిపాయలు ఏందో అంట అవి తీసుకోవాలి. అట్లా మా అంపటి కానీ ఇట్లా వస్తే బయటికి చిరాకు రావాలన్నమాట. అసలు వీళ్ళతో రాకూడదురా బాబు అనిపించింది. అన్ని స్టాపులు ఉంటాయి మాకు. అందుకనే మా అమ్మని అయితే ఎక్కించుకోలేదు. ఎందుకులో ఇబ్బంది పడతామని చెప్పేసి వాళ్ళు ఆటో ఎక్కి వచ్చేస్తున్నారంటలేండి. ఇటు నుంచే వస్తారు, ఇదిగో ఈ రోడ్లో వస్తారు. ఏది రోడ్డు? ఈ రోడ్లో. తెచ్చుకునిద్దా, తినొచ్చిద్దా? నాకు తెచ్చుకునిద్దా. సిగ్గు లేదు నా మొహానికి. ఎక్స్పెక్టేషన్, ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఆ తింటుంది, పానీపూరి తింటుందా? చాట్ అయితే తెచ్చుకునేదేనండి. ఆడ తెచ్చుకుంటావని నేను బిల్డప్ ఇచ్చానుగా, ఆటోలో తెచ్చుకుంటామని. అది తింటా అన్నావు చాటు. ఊపిరాడకుండా దాంట్లో పడేస్తానే ఉండు, ఏమన్నా డస్ట్బిన్లో వేస్తా ఉండిద్ది. అయిపోయినాయా? ఇంకా తిను. అవుదా? పానీపూరి బండి పెట్టుకుంటా నేను కూడా. ఇటు తిరిగి ఇప్పుడు నవ్వులు. మంచిది, తిను. ఇంకో ప్లేట్ వస్తున్నారా? ఆంటీ ఆంటీ ఎక్కుతున్నారులే. అయిపోయేదా? అదిగండి అమ్మోళ్ళు కూడా వచ్చారు. కొంతమంది ఎక్కువ అయితే మన బండిలో ఎక్కించుకుంటున్నాం. బాయ్ 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 బాయ్. రోడ్ కాయ చేసింది. ఎక్కు మీ నాన్న పక్కన ఎక్కు. ఎక్కడో అక్కడ దిగండి. చెరుకులు కాదు, ఒకటే ఉంది అది ఒకటే. ముగ్గురికి జరిగిందంటే అండి, మేము ఈ కొత్తిమీర తీసుకుంటాం అక్కడ ఆపితే వీళ్ళకి లాగే ఆడపిల్లలు వాళ్ళ నాన్న బైక్ ఎక్కించుకెళ్తుంటే కవర్ జారి పడిపోయింది. నా ఆటో పక్కన పడింది. ఒక అమ్మాయి దిగి వెనక్కి వచ్చి పరిగెత్తుకుంటే ఆ కవర్ తీసుకుని వెళ్తుంది, ఇది జారి పడిపోయింది. మా ఇప్పుడు అమ్మాయి ఇది చెరుకు అంటే వాళ్ళ నాన్న ఆపతిలేరా నువ్వు అంటున్నాడు.
ఎందుకు పోనీయాలండి 20 రూపాయల మొక్క దాదాపుగా, అందుకని చెప్పి దిగి తీసాను అనమాట. తలా ఒక మొక్క తింటారు పీరియడ్. ఒక ఆడపిల్లలు మిస్ అయిన చెరుకు ఇంకో ఆడపిల్లలు అది విషయం. అర్థమైందా? సర్ప్రైజ్ కావాలా మీకు? కావాలా? దాన్ని మించి సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజ్ కాదు, దానికి మించి సర్ప్రైజ్ ఉంది. తినాలి, చేపల కూర తినాలి. వద్దుగా నీకు? నీకు నీకు రండి. అదే కదా మనకు కావాల్సింది. ఇదిగోండి, ఇవన్నీ ఝాన్సీ తెచ్చింది. బిస్కెట్ ప్యాకెట్లు అంటే వీళ్ళకి ఇస్తారు కదా, ఇవన్నీ తెచ్చింది. మనమేమో దొరికిన చెరుకు కొన్న పుచ్చకాయ తీసుకుని వచ్చాం. మా వాళ్ళకి మంచి మేత దొరికింది ఈరోజు. తినండి, ఇక వేసేయండి. నాకు పుచ్చకాయ ముక్క కొట్టి నాకేం వద్దు. కత్తి కూడా తెచ్చుకోండి, అది నరుకుతా. కత్తి కూడా తెచ్చుకోండి, వెళ్ళాలి ఫాస్ట్గా. నా ముక్క నేను తింటా, మీ తొక్కలు మీరు తినండి. వేసేయాలా? ఇక చూడండి, రప్ప రప్ప తినండి. ఏ అయితే అవన్నీ అయ్యాగా, ఇక రప్ప రప్ప. అదండి విషయం. మన ప్రయాణం అయితే ఈ విధంగా సాగింది. అదే ఇక ఆ చేపలని అద్భుతంగా ఝాన్సీ ఛానల్లో ఉండబోతుందంట. చూద్దాం ఝాన్సీ ఛానల్లో. ఈ వీడియోకి తింటానండి. బాయ్. వీడియోలు అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తీయలేదు, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్.